स्वाहा। ओम ह्रीं हरिहरपुत्राय पुत्रलाभाय शत्रुनाशाय मदगजवाहाय महाशास्ते नमः स्वाहा। ओम ह्रीं हरिहरपुत्राय पुत्रलाभाय शत्रुनाशाय मदगजवाहनाय महाशास्ते नमो नमः स्वाहा। मदगजवाहाय महाशास्ते नमः स्वाहा। ओम ह्रीं हरिहरपुत्राय पुत्रलाभाय शत्रुनाशाय मदगजवाहनाय महावाहाय महाशास्ते नमो स्वाहा। भूतनाथाय विद्महे भवपुत्राय धीमहि तन्नः शास्ता प्रचोदयात् स्वाहा। भूतनाथाय विद्महे धर्मशास्त्राय धीमहि तन्नः शास्ता प्रचोदयात् स्वाहा। मणिकण्ठाय इदं न मम महादेव्यै च विद्महे शास्ता पत्न्यै च गजेन्द्र गणाधिपति प्रणतोऽस्मि विनायकः स्तिमुखम् सुर गणपति सुंदर केशं ऋषि गणपति यज्ञ समानम् भव गणपति पद्म शरीरं जय जय गणपति दिव्य नमस्ते। गजमुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमिषप्रियं करधुतपरशं कङ्कणपाणिं कपलितपद्मरुचिं सुरपतिवन्द्यं सुन्दरनृत्तं सुरुचिरमणिमकुटं శ్యామి అమ్మ. ఎవరు కూడా పైకి లేవద్దండి, మీరందరూ కూడా కూర్చునే ఉండండి, ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. మీరు లేవడం వలన వెనుక వాళ్ళకి కనిపించదు, కాబట్టి అందరూ కూడా मे धनं च मे वसश्च मे त्रिजिश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यबाणं च मे सूक्तं च मे सुहृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यच्च मे सुगं च मे सुपतं च मे अर्धं च मे अर्धिश्च मे क्लुप्तं च मे क्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे स्वाहा च मे मयश्च मे प्रियं च मे कामश्च मे काम। ఏం చేయాలి? సూర్యాయ నమః యమాయ నమః తర్వాత శనేశ్వరాయ నమః అనుకుంటూ నిత్యం అందుకే చదువుకోవాలని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆ అష్టగణపతుల హోమం పూర్తి చేసుకొని ఆలయ మూలమంత్రం పరివార దేవత మూలమంత్రాలు చేసుకొని ఊర్ణాహుతి చేసుకుంటాం. కాబట్టి నమస్కారం చేసుకొని అయ్యప్ప స్వామినే నమః, ఆంజనేయ స్వామినే నమః అందరు కూడా దేవాలయం కట్టి 28 సంవత్సరాలు ఇది రెండో అయ్యప్ప
समर्पयामि आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधामः महेराय वेदमे शिवतमो रजस्तस्य भार्यते हनः शरीरिव मातरः शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंगलसूत्राన్ని చూసి నమస్కారం చేస్తున్నాను
శ్రీ అంబి విరూపాక్ష విద్యారణ్య భారతీయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీ శ్వేతార్కగణపతి సంస్థానం ఆధ్వర్యంలో తిగరగుట్టపల్లి శ్రీ అయ్యరంకుల అయ్యప్ప స్వామి దేవాలయంలో జ్యేష్ఠ మాస బహుళ అంగారక చతుర్థి సందర్భంగా ఈరోజు అష్టగణపతి మహాయాన సమేత వల్లి దేవసేన వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మమైన పాఠశాలలో వచ్చినటువంటి పండితుల చేత అదేవిధంగా స్వామివారి యొక్క పూజలు కలశ స్థాపనతో మొదలై స్వామివారికి శారదా చంద్రమౌళేశ్వర స్వామి విశేషమైన పూర్వార్చన కమలార్చన మహాగణపతిలాగా చేసుకున్నాము. అదేవిధంగా మహాపూర్ణావతి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులయ్యారు. పూర్ణావతి అనంతరము శ్రీ వల్లి దేవసేన కళ్యాణం భక్తుల సమక్షంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించుకొని అన్న ప్రసాద శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. గురుభ్యో నమః. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శ్వేతార్క గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ నందు మన యొక్క దేలపల్లి గ్రామంలో ఏం చేసినటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయంలో మనం సంకల్పం చేసినటువంటి శ్వేతార్క గణపతి సంస్థాన ఆధ్వర్యంలో ఉదయం ఈరోజు గణపతి పూజ పుణ్యాహవచన, ఆ తదుపరి స్వామివారికి విశేష అభిషేచన, ఆ తదుపరి సహస్ర పుష్పార్చన చేసి ఆ తరువాత స్వామివారికి ప్రీతిగా అష్ట గణపతి హోమాలు కూడా చేసి ఉన్నాం. విద్యా గణపతి, ఉచ్చిష్ట గణపతి, అదే విధముగా దుర్గా గణపతి, అదే విధముగా లక్ష్మీ గణపతి, ఆ విధంగా 8 గణపతుల హోమాన్ని కూడా మనం చేసుకుని ఉన్నాం. ఆ తదుపరి కళ్యాణ మండపంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని కూడా మనము ఇప్పటివరకంగా కూడా నిర్వర్తించుకున్నాం. ఎందుకయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు ఈరోజు అంగారక చతుర్థి ఈరోజు వచ్చింది మనకి. కాబట్టి ఆ యొక్క అంగారక చతుర్థి రోజు రుణ విమోచన, అందుకని సంకటహర చతుర్థి అంటూ ఉంటారు. రుణ విమోచన, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానము, అదే విధముగా వివాహం కానటువంటి వారికి వివాహము, కాలసర్ప దోషములని కూడా తిరిగిపోవటకు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర